అభిప్రాయాలు దూరాలను పెంచాయి. ఆ దూరం నన్ను దుర్మార్గుడిగా చూపిస్తుందా? ఈ ఎడబాటు నన్ను ఒక నీచుడిగా చూపిస్తుందా? ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. పోనీ నేను మీతో వచ్చానే అనుకోండి, నన్ను మీరు సరాసరి మీ ఇంటికి తీసుకుని వెళ్ళగలరా? మీ వాళ్ళ ముందుకు తీసుకుని వెళ్ళగలరా? అది మీ వల్ల అవుతుందా? కాదు. అలాంటప్పుడు ఎందుకు రమ్మంటున్నారు? దారిని పోయే వారందరికీ లిఫ్టులు ఇవ్వడానికి మీరు సంఘ సంస్కర్త కాదు. పిలిచిన వారందరితో వెళ్లిపోవడానికి నేను క్యారెక్టర్ లేనిదాన్ని కాదు. అసలు నా విషయంలో మీరెందుకు జాలి చూపిస్తున్నారు? నేను తప్పు చేసుండను అని మీ మనసులో ఏదో మూలన ఉందా? మీరు మీ మనసాక్షిని నమ్మితే గనక నా తరపున పోరాడండి. అలా పోరాడగలనంటే చెప్పండి, మీ కారు ఎక్కుతాను. నేను నా కూతురి స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను. మిమ్మల్ని కూడా అక్కడికి రమ్మని బ్రతిమలాడుకుంటాను. ఎందుకంటే తల్లిదండ్రుల మధ్య వచ్చిన ఎడబాటుకి ఆ పసి హృదయం నలిగిపోతుంది. ఈ క్షణం ఆ బిడ్డ మిమ్మల్ని నాన్న అని పిలిస్తే మీరు రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారా? అసలు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు ఎటో వైపు ఉండండి. అమ్మ దగ్గర అమ్మ మాట, అవని దగ్గర అవని మాట చెప్పకండి. అక్షయ్ని తీసుకునొద్దామని స్కూల్ దగ్గరికి వెళ్లాను. అదే సమయంలో అత్తయ్య మావయ్యలొచ్చి నా కూతురిని కార్లో తీసుకుని వెళ్ళిపోయారు. చాలా దూరం ఫాలో అయ్యాను. ఒక చోట మిస్ అయిపోయారు. నా కూతురిని వాళ్ళు ఎక్కడికి తీసుకుని వెళ్లారో అర్థం కావడం లేదు. ఇంటికి ఏమైనా తీసుకెళ్లి ఉంటారేమో. ఇంటి వరకు వెళ్ళకపోయావా? వాళ్ళ ఇంటి వైపు వెళ్ళలేదు బావా, వేరే వైపు వెళ్లారు. వెంటనే ఫోన్ చేసి నా కూతుర్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని అడగకపోయావా? ఫోన్ చేద్దాము అని అనుకున్నాను కానీ ఫోన్ ఇంట్లోనే మర్చిపోయాను. ఇప్పుడు చెయ్యి ఫోన్. అత్తయ్య ఫోన్ కలవడం లేదు. అక్షయ్ని మనవరాలిగా చూడ్డానికే ఇష్టపడని ఆవిడ స్కూల్ వరకు వచ్చి ఎందుకు తీసుకుని వెళ్ళింది? ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అవునండి, అక్షయ్ నీడను కూడా భరించలేని ఆవిడ పని కట్టుకుని మరీ వచ్చి తీసుకెళ్ళిందంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. నీ మావయ్యకి చేయమ్మా. మావయ్య కంటే ముందు ఈ విషయం శ్రీకర్కి చెప్పు. శ్రీకర్కి ఏమైనా తెలుసుంటుందేమో. శ్రీకర్కి చేయడానికి ఇబ్బంది పడుతున్నావేంటమ్మా? ఏం పర్లేదు, చెయ్యి. అవని ఎందుకు చేస్తుంది? ఇద్దరం దూరం దూరంగా ఉన్నప్పుడు అస్సలు చేయదు. అయినా చేసిందంటే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది. హలో, నా కూతురిని ఎక్కడికి తీసుకువెళ్లారు? వాట్? నా కూతురిని ఎక్కడికి తీసుకుని వెళ్లారు అని అడుగుతున్నాను. అక్షయ్ని నేను కలిసిందే లేదు. నేను తీసుకుని వెళ్ళడం ఏంటి? మీ అమ్మా నాన్నలు స్కూల్కొచ్చి నా కూతురిని తీసుకుని వెళ్ళిపోయారు. నా కూతురు తన మనవరాలే కాదు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కదా మీ అమ్మ. మరిప్పుడు ఎందుకు తీసుకుని వెళ్ళింది? ఏం చేద్దామని అనుకుంటుంది? ఈ విషయం నాకు తెలీదు.
స్లీప్ లో ఉన్నాడు. తొందరగా పని ముగించుకొనిరా. ఆ ఓవర్ యాక్షన్ అవసరం లేదు. ఫస్ట్ వెళ్ళు. ఇదోకేనా? విక్కీ ఏమైనా చెయ్యాలా? పద పద పద. అమ్మ ఆజ్ఞాపించింది కదా అని శ్రీకర్ గారి నుంచి వెంట్రుకలు సేకరించాం. ఇవి ఇవ్వడం వలన అసలు నిజం బయటపడిపోతుంది. వేరే వెంట్రుకల్ని పెడదామంటే అది ఎటువంటి కాంప్లికేటెడ్ అవుతుందో అర్థం కావడం లేదు. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. మనకి సిచ్యువేషన్ ఏదో రకంగా ఫేవర్ అవుతుందిలే.